హాయ్ అండి అందరికీ. ఒకసారి కోడిగుడ్డు కర్రీ ఇలా ట్రై చేయండి, బాగుంటుందండి. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ పోసి పోపు దినుసులు 4-5 లవంగాలు అయితే వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. ఇవన్నీ మగ్గనివ్వండి. ఇవన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీ రుచికి తగినంత కారం అయితే తీసుకోండి. కారం తీసుకొని ఇందులో కారం అండ్ ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. కారం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అవైతే ఉల్లిపాయలకు మంచిగా పట్టనివ్వండి. పట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను అయితే వేసుకోండి. నేనైతే ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఇలా అయితే మా బాబు ఇలానే తింటాడు, అందుకే ఇలా వేసాను. ఇలా వేసుకొని కలుపుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోండి. అంతే అండి, కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.